దివ్యాంగులకు చేతి వృత్తి ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఉపాధి కల్పిస్తామని దివ్యాంగుల సంఘం నాయకుడు గోగన్ ఆదిశేషు అన్నారు. బేతని కాలనీలో జరిగిన దివ్యాంగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇనేబుల్ సంస్థ డైరెక్టర్ సుజిత్, ఎన్జీఓ మనోహర్, పఠాన్ మహమ్మద్ ఖాన్, బాలసుందర్, సోనులపు ప్రసాద్ పాల్గొన్నారు. మేము ముందు అంజలోనే ఉంటాము. అదేవిధంగా మాకే ఇప్పుడు స్పాన్సర్స్ ఏదైతే చెబుతున్నారో వారికి నేను ఒకటే కోరుతున్నా, నా ఒకటో వాటిలో ఉన్న నా ఒక దివ్యాంగులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళకి నెలకి ఏదన్నా ముక్తి కొరకు నెలకి బియ్యం కానీ ఏదన్నా ప్రతి ఒక్క అలాంటివి కూడా కొంతమంది ఏర్పాటు చేసే మార్గం ఆలోచించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. దాంతో ఎందుకంటే అలాగా ఉంటే కొంత వాళ్ళకి కలుస్తూ ఉంటుంది, పెన్షన్తో పాటు అది కలుస్తూ ఉంటుంది. దాని మీద ఒకసారి ఆలోచించేయండి. మీరన్న దానికి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో ఈ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు చదువుకున్న వాళ్ళందరినీ కూడా మేము ఒకసారి మొబైల్ చేసి మీకు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ ఒక బ్యాటరీ కాలనీలో ఉన్న వాళ్ళని కూడా ఏర్పాటు చేస్తాం. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, మా యొక్క బ్యాటరీ కాలనీలో ఉన్న ఈ అమ్మలో ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెలకి కొంత బియ్యం కానీ కందిపప్పు కానీ అలాంటిది ఏదో ఒకటి కొంత హెల్ప్ చేసే మార్గం ఆలోచించాలని చెప్పి అందరూ కూడా